అంటే అది జాబ్ స్ట్రెస్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకు కమెడియన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ టీవీ పెట్టుకొని ప్రవీణ్ పాత సినిమాలో అవన్నీ సీన్స్ అన్నీ ఒక ఉంటుంది కదా, ఒక ఆల్బమ్ లాగా, అవి పెట్టుకొని చూస్తుంటే హాయిగా నవ్వుకుంటారు. స్ట్రెస్ బస్టర్స్ అనమాట. ప్రవీణ్ కదా ఏ కమెడియన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, బ్రహ్మానందం గారు కానీ, వెన్నెల కిషోరు, సత్య, మీరు అంటే ఒక స్ట్రెస్ బస్టర్స్. అంటే వాళ్ళని నవ్వించడం అనేది నిజంగా అది ఆ సాటిస్ఫాక్షను మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక కమెడియన్గా ఉండి ఇంతమందిని నవ్వించడం? నేను చేయొచ్చు, మా కిషోర్ చేసి, శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన సచ్చి, నేను టీవీ ముందు కూర్చుంటే ప్రేక్షకులు నేను మళ్ళీ ఆ కామెడీని ఎంజాయ్ చేస్తాను. ఇందాక నమ్మన్నా మధ్యలో కూర్చుంటే హనుమాన్ జంక్షన్లో ఆవు సీన్ వస్తుంటే ఎంఎస్ గారు మహానుభావుడు లాస్ట్లో గ్లో వదిలేస్తారు కదా, పడిపోయి వీళ్ళు పడిపోయాడు అని చెప్పి వీళ్ళిద్దరు పారిపోతుంది, మళ్ళీ లేచి పడిపోతుంది. హిలేరియస్ అన్నది కాదన్నా, అది ఎవరైనా నవ్వుకుంటారు. అది ఎంత పెద్ద యాక్టర్ అయినా, ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా చూసి నవ్వుకుంటారు కదా. సో అన్న ఒకటి చెప్పాలనుకున్నా నీ ద్వారా, నీకున్న సొసైటీలో అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, ఈ స్ట్రెస్ నుంచి, నీ జాబ్ టెన్షన్ అవ్వచ్చు, అన్నిటి నుంచి నీకు దొరికే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఆఫ్ నో సినిమానే. నిన్ను ఒక థియేటర్లో, మంచి సొఫిస్టికేటెడ్ థియేటర్లో నీకు ఒక కుషన్ సీట్ వేసి, ఏసీ వేసి 2.5 గంటలో నీకు ఎంటర్టైన్మెంట్ 150 రూపాయలకి ఏది ఇవ్వదు. ఒక బీర్ చేసా 220 రూపాయలు అన్న. అవును. మొన్న ఒక ఆయన అక్కడ టికెట్ పెంచేస్తున్నారు, 330 రూపాయలు చేశారు. ఏం బీక్ ఎందుకు సార్? ఆయన ఎదురుకుండా ఉన్న సీసా 5,000 ఉంటుంది, అక్కడ సీసా 5,000 రూపాయలు ఉంటుంది రోజు. సార్ మీరు ఏం బీ చెప్తున్నారు? నేను ఎప్పుడు సినిమాకి నేను ఎక్కువ ఎంజాయ్ చేసి విజేత థియేటర్, శ్రీరాములు థియేటర్, ఎప్పుడైనా ఆర్టీసీ క్లాస్ సింగిల్ స్క్రీన్కి వెళ్తాను. అక్కడ 150కి ఉంటుంది, కొంచెం కింద కూర్చున్నాడు 100కి కూడా ఉంటుంది. మరి ఇప్పుడు అన్న నువ్వు ఇప్పుడు నేను కాకతీయుల్స్లో ఉంటున్నానన్న, జూబ్లీ హిల్స్లో కొని ఇల్లు కట్టాలంటే 15 కోట్లు అవుద్ది. నేను అక్కడ కట్టుకోవాలి, నాకు అది 2 కోట్లకి ఇవ్వంటే అది అవ్వదు. సో ప్రతిదానికి ఏఎంబి థియేటర్ అంటే అది కొంచెం దాన్ని బేర్ చేయగలిగిన వాళ్ళు వెళ్తారు. నువ్వు అక్కడికి వెళ్ళాలి, నీకు సినిమా కదా కావాల్సింది, అంతే ఎంజాయ్ చేయాలి. మనకు సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు దొరుకుతుంది. ఇప్పటికీ నేను మా ఊర్లో వెళ్ళినప్పుడు అలా కింద గేట్ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే ఈ తెర మీద లైటింగ్ వాళ్ళ కళ్ళలో పడుతుంటే థియేటర్లో జనం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అన్న. అది అంటే మనకు అది తీయగానే ఒక గాలి కొడుతుంది అసలు. అది నేను సంక్రాంతికి వస్తున్నాక వెళ్ళేవాడిని, నేను వెళ్తుంటే ఈ సీట్లో ఆ సీట్లో పడినట్టు నవ్వేవారు జనం మన సంక్రాంతి పండగకి. సో 150 రూపాయలకి 2.5 గంటలో నీకు దొరికే ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతానికి సినిమా అన్న. నిజంగా ఇంకోటి ఉందనుకో, ఇది వాస్తవం, ఇదేదో నేను ఫోర్స్ఫుల్గా చెప్పి ఇది చెప్పట్లే, ఇది వాస్తవం కాదు, ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అంటే సింగిల్ స్క్రీన్లో చూస్తే ఆ కిక్ వేరన్నా. స్క్రీన్ వదిలే అన్న, సింగిల్ స్క్రీన్ అవ్వచ్చు, మల్టీప్లెక్స్ అవ్వచ్చు. మల్టీప్లెక్స్లో కూడా 150 రూపాయలు టికెట్ ఉంది కదన్న. ఎప్పుడైనా ఒక వారం హైక్ ఇస్తే ఇస్తారు, అది కూడా నెలల తరబడి ఎవరు కదా. సో నేను మాట్లాడింది ఫస్ట్ 150 రూపాయలకి అంత ఎంటర్టైన్మెంట్. తర్వాత అంటావా అది మన లగ్జరీ అంతే, దాని తర్వాత ఇకపోతే టికెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ ఉంటుందంటే మరి అది మన పెద్దలు తీసుకోవద్దు, దాని గురించి మనం మాటకి మనకు లేదంటే కొన్ని రీజనబుల్ రేట్స్కి వచ్చేసినాయి పాప్కార్న్. జరుగుతున్నాయి, చర్చలు కూడా జరుగుతున్నాయి, డెఫినెట్గా డిసిషన్ తీసుకుంటారేమో. కానీ అన్ని థియేటర్స్లో అలా లేవన్న పాప్కార్న్. ఇవి కూడా మన సునీల్ నారాయణ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అది పాప్కార్న్ ఇవన్నీ చాలా ఎక్కువ రేట్లోనే ప్రచారం జరిగిపోతుంది, కానీ అన్ని థియేటర్స్లో అలా లేదు. ఇప్పుడు ఏఎంబీలో ఎక్కువ ఉందంత మాత్రం మిగతా ఏషియన్ ఫిలిమ్స్, మిగతా ఇలా ఉన్న ఏషియన్ అన్నీ ఆ థియేటర్స్లో చాలా తక్కువనే ఉంది, రీజనబుల్ రేట్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన. కాకపోతే ఇవన్నీ ఎక్కువనే రేట్లు అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది, కానీ అంత ఆ ప్రచారమే నిజం అనుకుంటున్నారు, కానీ చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన. ఓకే, నేను పాప్కార్న్ తినగొట్టి నాకు పెద్ద ఐడియా లేదు, బట్ అది బయట ఎక్కువ నలుగుతుంది కదా, టికెట్ రేట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది బయట ఎక్కువ మంది ఇది అవుతున్నారు. సునీల్ గారు చెప్పారు, మీరు చెప్తే నాకు తెలిసింది. అంటే ఏఎంబి అంటే దాని లాంచ్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, దాని మెయింటెనెన్స్, అది అక్కడ టికెట్ అంతే పెట్టాలి మనకే. ఇప్పుడన్నా
ఈ డ్రెస్ 10,000 పెట్టేసుకోవచ్చు, 30,000 పెట్టేసుకోవచ్చు, 300 పెట్టేసుకోవచ్చు. 300 పెట్టేసుకో, అది నీ ఇష్టం. నువ్వు కోటిలో కొనుక్కున్నా టీషర్టే కదా అది. సో థింగ్ ఏంటంటే నువ్వు ఎంత వెచ్చించగలవు అన్న. జీవన ప్రమాణస్తే పెరిగే కొలిది నీ లైఫ్ స్టైల్ పెరుగుతుంటుందన్న. అంతే. నువ్వు మారుతి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయినా ఇప్పుడు బెంచ్ గారు కొనుక్కున్న 4 టైర్లే ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ పెరుగుతుంది. ధనుష్ గారు చెప్పారు కదన్న, నీ దగ్గర 200 రూపాయలు ఉంటే నీకుండే ఖర్చులు 250 ఉంటాయి. 200 కోట్లున్నా నీ ఖర్చులు 2 కోట్లున్నా నీ ఖర్చులు 3 కోట్లు ఉంటాయి. సో ప్రతి ఒక్కరి జీవితంలో అలా అదే చెప్తున్నా అన్న. మనిషి కొంచెం హెచ్చులకి వెళ్తే దెబ్బతింటాం అన్న. మారుతి కార్ అయినా బెంజ్ జిఎల్ఎస్ అయినా 4 టైర్లే ఉంటాయి. అవును, అంతే. బట్ థింగ్ ఏంటంటే రేంజ్ అంతే. దానికి తగ్గట్టుగానే మనం కొంచెం సెట్ చేసుకున్నాం అనుకున్నా కంఫర్టబుల్గా ఉండొచ్చు. హెచ్చులకి వెళ్తే దొరికేస్తాం అన్న. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్కోప్ పెరిగింది అంటే ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోస్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కానీ అందులో పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు కానీ పెరిగిపోయారు. అంటే ఈ టైంలో పెద్ద స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ పండించి టికెట్ కొనుక్కొని థియేటర్కి రావాలంటే జనాలు ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ జరగాలి ఎంటర్టైన్మెంట్. అంటే మీకు ఈ సిచ్యువేషన్ టఫ్ అనిపిస్తుందన్న ఏమన్నా? అంటే థియేటర్కి జనాలు రావటం కానీ, అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్కోప్ పెరిగేసరికి రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, మీమ్స్ అన్నట్టు రకరకాల ఎంటర్టైన్మెంట్ ఏదో రకంగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఇవన్నీ పెరిగిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఏ రీజనల్ లాంగ్వేజ్లోనే 330 కోట్లు ఏ సినిమాకి లేదు, ఆ సినిమాకి తప్ప. అదే అంటున్నానన్న. సినిమా తర్వాత విసిపి, విసిఆర్, సిటీ కేబుల్ టీవీ, ఉపగ్రహ ఛానల్స్, ఇవాళ ఓటీటీ. ఇవన్నీ డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పినట్టు అన్నీ రిజిస్టర్ మ్యారేజ్లు అన్న. సినిమా అనేది కళ్యాణ మండపంలో చేసుకున్న సూపర్. అవన్నీ ఉన్నా కూడా సినిమా ఆడుతుంది కదా, రేపు ఏంటో నాకు తెలియదు. అవును. ఇవన్నీ వచ్చినప్పుడు అలాగే అన్నారన్న. ఇప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు స్కై ల్యాబ్ అని ఏదో పడిపోతుంది, మన అందరం చచ్చిపోతాం అన్నారంట. అందరూ జనాలు ఆస్తులు అమ్మేసిన శుభ్రం తినేస్తే ఆగేశారు. ఉన్నాయని కోళ్ళు కోసుకొని అన్ని తింటమేనంట. అది పడలేదు, ఇక్కడ ఆస్తులు దొబ్బినాయి. సో సినిమా ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు నన్ను అలా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్స్ని ఏది మనం తక్కువ అంటలేదు. జబర్దస్త్ నాకు తెలిసి 2013లోనో 14లోనో స్టార్ట్ అయింది. 11 ఏళ్ళ నుంచి జబర్దస్త్ ఆ రేటింగ్ తోటి కంటిన్యూ అవుతున్నప్పటికీ సినిమాలు ఆడుతూనే ఉన్నాయి అన్న. సినిమా హిట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 10 to 15. 100 సినిమాలు వస్తే 15 ఆడినాయి. కొన్ని యావరేజ్ అవుతే, కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వచ్చు. కానీ అన్ని సినిమాలు కొబ్బరిగా కొట్టే స్టార్ట్ చేస్తారు కదా. ఇంతకు దాడి చెప్తే కొంచెం ముదర మాటల కింద ఉంటాయని నేను చెప్పట్లేదు. థింగ్ ఏంటంటే ఇవన్నీ ఉన్నా కూడా జనాలు థియేటర్కి మంచి సినిమా తీస్తే థియేటర్కి వెళ్ళి చూడడానికి ఏమాత్రం వెనకడిగేయట్లే. మనం అంటే పరిశ్రమ జనాలు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్, మంచి సినిమా తీయడానికి ట్రై చేయటమే అంతే. అన్నీ మంచి సినిమాలుగానే స్టార్ట్ అవుతాయి. అది రూపాంతరం చేసే క్రమంలో ఏదైనా అవ్వచ్చు. ఎవరో ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు కదన్నా. సో ఏంటంటే ప్రతిదాని వెనకాల కష్టం ఉంటుంది, ప్రతి ప్రాజెక్ట్ వెనకాల కష్టం ఉంటుంది. టెక్నీషియన్స్ది, ఆర్టిస్టులది, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గారిది, దాని కథ రాసుకుని, మాటలు రాసుకుని, దాన్ని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ చేసిన డైరెక్టర్ గారిది, అందరి కష్టం ఉంటుంది.